నేను చాలాసార్లు జర్నీ చేశాను కానీ, ఈరోజు ఇబ్బంది పడ్డంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. ఈరోజు జర్నీలో చాలా ఇబ్బంది పడ్డాను. నేను జర్నీ స్టార్ట్ చేయకముందు నుంచే హెడేక్ తగులుకుంది. దానికి తోడు వామిటింగ్స్ బాబోయ్! చాలా అంటే చాలా ఇబ్బంది. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. నేనైతే బాగున్నానని చెప్తున్నాను కానీ, నాకు 31st నుంచి అస్సలు ఎలాంటి హెల్త్ బాలేదనమాట. ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్స్, టెస్టులు చేయించుకుంటే టైఫాయిడ్ అన్నారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. 31st రోజు నైటు మా బుజ్జి తల్లి చూడండి ఇక్కడైతే హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తూ ముగ్గైతే పెట్టేసిందనమాట. చూడండి చాలా బాగా పెట్టింది కదా! నేనైతే కనీసం కూడా చూడలేదండి. నాకు 31st నైట్ నుంచే బాడీ పెయిన్స్, హెడేక్, చలిగా అనిపించింది. నేనైతే అట్లానే పడుకున్నాను. మా పాపే ఇంటి ముందైతే ఇలా ముగ్గులైతే పెట్టేసిందండి. చూడండి చక్కగా పెట్టి వీడియో కూడా తీసిందనమాట. మా వారు తీశారు. నేనైతే చెప్పాననమాట, నేను చూస్తాను తర్వాత డాడీని వీడియో తీయమని చెప్పు, నాకు హెడేక్గా ఉంది, బాడీ పెయిన్స్ వస్తున్నాయేమో, నేను పడుకుంటాను, నువ్వు వెయ్యి నేను తర్వాత చూస్తానని చెప్తే, చూడు వేసిన తర్వాత మొత్తం ఇలా చక్కగా వీడియో తీసిందండి. బాగుంది కదా! నేనైతే 31st రోజు నైట్ 31st నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వ్లాగ్ కూడా షూట్ చేయలేదండి. 10 రోజులు అవుతుంది. చాలా ఇబ్బంది పడ్డాననమాట. ఇదైతే ఆ రోజు మా పాప వేసిన ముగ్గనమాట. చక్కగా వేసింది కదా! ఇంత బాగా వేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. స్టార్టింగ్ ఫస్ట్ మా పాప వేయటం ముగ్గు అయినా కానీ భలే చక్కగా వేసింది. ఎక్కడ చూసేసావంటే ఫోన్లో చూశాను మమ్మీ, బాగా అనిపించింది, అందుకని ఇదే వేసానని అయితే చెప్తుందనమాట. నీట్గా ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి 11వ తారీఖు అండి, శనివారం రోజు. ఇంక ఈరోజైతే ఊరికెళ్దాం అనుకుంటున్నాము మధ్యాహ్నం నుంచి. ఇక్కడైతే నేను టమాటా రైస్ చేశానండి. ఇంకా పిల్లలకైతే కొంచెం వేసిచ్చాను, మిగతాదైతే ఇదిగో ఇది ఒకసారి అయితే ఇలా కలుపుతున్నాను. ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలైతే వేసిచ్చాను కదా, కూర్చొని తింటున్నారనమాట ఇద్దరు. ఇంక వీళ్ళనైతే రెడీ చేశానండి. ఇంకా మా వారైతే మధ్యాహ్నం వస్తాను, మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాము, రెడీగా ఉండండి, బట్టలు అవి సర్దుకొని అయితే అన్నారు. ఇంకా పిల్లల బట్టలు, మా బట్టలు అయితే అన్ని బ్యాగుల్లో అయితే పెట్టేశానండి. ఇంకా మేమైతే రెడీ అయ్యి ఉన్నాము. కాకపోతే మా వారు వచ్చేసరికి 4 అయిందండి. ఇంకప్పటికి నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను, గిన్నెలన్నీ తోమేసుకొని, కొంచెం ఈ రైస్ మిగిలితే టమాటా రైసు ఈ బాక్స్లో పెట్టేశాను. ఇంకా దారిలో తింటారేమో పిల్లలని. ఇంకా మా వారు మా తమ్ముడు ఇద్దరు వచ్చారండి. నేను సర్ది పెట్టుకున్న బ్యాగులను అయితే కారులో పెడుతున్నారు. ఇంకా మేమైతే ఇల్లంతా ఇలా అయితే నీట్గా సర్దానండి. స్టవ్ కూడా నీట్గా తుడిచిపెట్టుకున్నాను. గిన్నెలు తోమాల్సినవి అయితే ఏం లేవు. బెడ్షీట్లు కూడా అన్నీ ఇదిరిచ్చి ఇలా అయితే పెట్టేశానండి. ఇల్లంతా ఒకసారి అయితే నీట్గా ఊడ్చేసి పెట్టుకున్నాను. ఇంకా బట్టలు కానీ, గిన్నెలు కానీ, అలాగే చెత్త కూడా డస్ట్బిన్లోదైతే మొత్తం కవర్లో వేసి పడేసి వచ్చేసామన్నమాట. మొత్తానికైతే ఇంక ఇంట్లో అయితే ఇలా నీట్గా ఉంచుకొని ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నామండి. ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత లాకైతే వేస్తున్నాను. ఇంకా పిల్లలైతే ముందుగానే రెడీగా వెళ్ళి కూర్చున్నారనమాట కారులో. నేను చెప్పాను కదా 31st నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, టైఫాయిడ్ అని. ఇంక ఈరోజు కూడా అసలు అంత ఇబ్బందిగా ఉందనమాట, హెడేక్ వస్తుంది. ఇంకైనా కానీ నేను అలాగే అన్నీ సర్దుకొని మచ్చటంగా అయితే ఇలా రెడీ అయ్యానమాట. ఇంకెళ్దామని అయితే వీళ్ళైతే కార్లో కూర్చున్నారు. ఇంక మా వారు కారు తిప్పుకొని వస్తాను ఉండని అయితే అన్నారు. ఇంక అందుకని నేనైతే సైడ్ నిలబడ్డాను. ఇంకా కార్ అయితే తిప్పుకొని వస్తానంటున్నారు. నాకు ఇప్పటికి కూడా హెడేక్ వస్తూ ఉందండి. అసలు మార్నింగ్ నుంచి హెడేక్ అనమాట, తగ్గట్లేదు. ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. ఎందుకు ఇలా అవుతుందో ఏమో. నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చినప్పటి నుంచి మెడిసిన్ వాడాను కదా, నిన్నటి వరకు ఉందండి. నిన్ననే అనమాట స్టాప్ చేసేసారు. ఇంక ఈరోజు శనివారం రమ్మన్నారు మళ్ళీ చెకప్ చేయించుకోవటానికి. ఇక నేనైతే వెళ్ళలేదు. టెస్ట్లు అవి చేస్తామన్నారు, మెడిసిన్ ఇస్తామన్నారు. ఇంక ఊరికి వెళ్తున్నాం కదా, రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇంకా ఊరి దగ్గర చూయించుకుందాం అన్నట్టుగా నేనైతే ఇంక వెళ్ళలేదన్నమాట హాస్పిటల్కి. ఇంక ఈరోజు కూడా నాకు మార్నింగ్ నుంచి హెడేక్గా ఉంది. బట్టలు కూడా ఎక్కువ సర్దలేదండి, ఏవో కొన్ని అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మేము సంక్రాంతికి షాపింగ్ కూడా చేయలేదు, ఊరికి వెళ్ళిన తర్వాత చేద్దాంలే అన్నట్టుగా అనుకున్నాము.
మా వారికి కూడా ఆఫీస్‌లో వర్క్ ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ ఎళ్తే వచ్చేసరికి 7:30, 8, 9 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అందువల్ల షాపింగ్‌కెళ్దామన్నా కానీ నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి ఎళ్ళటానికి కుదరలేదు. ఇంక మా బుడ్డోడికైతే నేను మొన్న మా ఫ్రెండ్ తోటైతే వెళ్ళాను. ఫ్రైడే నైట్ అనమాట. 6:30కెళ్ళి మా బాబుకైతే ఒక డ్రెస్ తీసుకున్నాను. పాపకైతే అసలు ఏవి నచ్చలేదు. ఇంక అందుకని ఏం తీసుకోలేదు. ఊరి దగ్గర తీసుకుందాంలే అన్నట్టుగా. ఇంక నేను కూడా ఒక టాప్ అయితే తీసుకున్నాననమాట. ఇంతవరకు తీసుకున్నాము. ఇంక అవైతే బ్యాగ్‌లో పెట్టేశాను. కొంత దూరం వచ్చాక పెట్రోల్ కొట్టించుకుంటే నాకైతే వామిటింగ్ వచ్చిందనమాట. అందుకని మా వారైతే ఆల్బక్రా ఉంటుంది కదా, అవైతే తెప్పించారు. మా తమ్ముడు, మా పాప ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చారనమాట. ఇంకా అదైతే ఒకటి నోట్లో వేసుకుంటే వామిటింగ్స్ రావన్నారు. ఇంకా సర్లే అని ఒకటి నోట్లో వేసుకొని అలానే పడుకున్నాను. హెడేక్ ఉండటం వల్ల ఈ వామిటింగ్స్ వచ్చినట్టుంటూ నేను అవి నోట్లో పెట్టుకున్నా కానీ నాకు ఎప్పుడు వామిటింగ్స్ ఆగుతూ ఉండేవి ఆల్బక్రా తింటే. కానీ ఈసారి నాకైతే అస్సలు ఆగలేదన్నమాట. కొంత దూరం వచ్చేసాక వామిటింగ్స్ చేసుకున్నాను. ఇలా నాకు 2-3 సార్లు జరిగింది. నాకు ఇలా ఉంటే ఈరోజైతే ట్రాఫిక్ ఫుల్ ఉందండి. అసలు మనం సిటీలో వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. హైవేలో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. నార్కెట్పల్లి వరకు కూడా ట్రాఫిక్ అట్లానే ఉందండి. ఇంకా నల్గొండ వచ్చేసిన తర్వాత కొంచెం పర్లేదన్నమాట. వెళ్తూ ఉండొచ్చు ఆగటం లేకుండా. అక్కడి వరకు అయితే ఆగుతూ రావాల్సి వచ్చిందనమాట. చాలా టైం పట్టింది. మేమైతే 4:30కి బయలుదేరామండి. ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలీదు. ఇక్కడికైతే ఇది పిడుగురాలన్నమాట. పిడుగురాలు వచ్చేసరికి 10 అయిందండి టైము. ఇంక మా పాప మేము అందరం కూర్చొని చపాతీ అయితే తింటున్నాము. మా పాప అయితే ఇంకా నాకు వద్దు అంటుంది సగం తినేసి. మా బుడ్డోడైతే ఇడ్లీ తిన్నాడనమాట. ఇక్కడైతే ఇంకా నేను సగం చపాతీ తిన్నాను. ఇంకా మిగతాదైతే తింటున్నాను. నిజానికి నేను తినే ముందు వీడియో షూట్ చేయటం మర్చిపోయాను అనమాట. తర్వాత ఎందుకు అవును వీడియో షూట్ చేయలేదు కదా అనిపించి సడన్గా మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడ చపాతీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. చపాతీ పెద్దగా ఉంటుంది, సాఫ్ట్గా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలాంటి చపాతీ అయితే హైదరాబాద్లో అయితే నాకు అసలు దొరకదనమాట. తిందామన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే తిన్నాను. అలానే తినడానికి నాకు చాలా టైం పట్టింది. మేము తినేసి బయలుదేరేటప్పటికి మళ్ళీ 11 అయిందండి. చాలా నిదానంగా చిన్నగా తిన్నానమాట. ఇంకా మా పిల్లలైతే థమ్స్అప్, స్ప్రైట్ అయితే తీసుకున్నారు. ఇంకా మేమైతే మళ్ళీ బయలుదేరామండి. 11 అయిందనమాట. మాకు ఇంకా 1 గంట పడుతుందండి పిడుగురాల నుంచి మా ఊరు వెళ్ళటానికి. నిజానికి ఈరోజు జర్నీలో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డానండి. ఇంత ఇబ్బంది ఎప్పుడు పడలేదన్నమాట. చెప్పాను కదా హెడేక్, వామిటింగ్స్ 2 టైమ్స్ అయినాయి. ఇప్పుడు తిన్నాను కానీ తిన్న తర్వాత మళ్ళీ నాకు అలానే ఉందన్నమాట. నేను వద్దంటే మా వారు తిను ఏం కదన్నారు. కడుపులో తిప్పుతూ ఉంది. మళ్ళీ తిన్న కాడ నుంచి మళ్ళీ జస్ట్ అలా ఒక వీడియో అయితే షూట్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను అనమాట. నిద్ర రావట్లేదు, అలాగే ఇక వామిటింగ్స్ ఫీల్ పోవట్లేదన్నమాట. ఇంటికైతే వచ్చేసామండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడైతే ముక్కు ముందే వేసి పెట్టారనమాట. మేము ఇంటికి వచ్చేసరికి 12 అయింది. అమ్మ అయితే ముగ్గేసింది, చూశారు కదా. చిన్న క్లిప్పే తీశాను, అది అనుకోకుండా తీసాను అనమాట. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అనిపించింది. ఇంకా మా పిల్లలు అయితే చూడండి డోర్ దగ్గరికి వచ్చి డోర్ తీయట్లేదు, తీయరా అంటే తీయట్లేదు అనమాట. మా అమ్మ వాళ్ళైతే 2-3 సార్లు ఫోన్ చేస్తే మేము వచ్చేసరికి 1-2 అయితే నిద్రపోండి అని అయితే చెప్పాను. మేము తినేసి వస్తామని. ఇంకా సరే అని మా అమ్మ వాళ్ళు పడుకున్నట్టున్నారు. ఇంకా మా బుడ్డోడైతే డోర్ తీసి లోపలికైతే వచ్చేసారనమాట. ఇదిగో ఇక్కడికైతే వచ్చి పడుకున్నారండి. ఇంక అచ్చం నిద్రపోయే వాళ్ళలాగా ముసుగు కప్పుకొని పడుకున్నారనమాట. ఇంకా మా వారు, మా తమ్ముడైతే బ్యాగులు తీసుకొచ్చి ఇంకా లోపలైతే పెట్టేశారండి. మేము ఇంటికి వచ్చేసరికి 11 అయిందనమాట. ఓకేనా. నేను 31st నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వ్లాగ్ షూట్ చేయలేదండి. ఇంకా సంక్రాంతి పండగకి హైదరాబాద్ నుంచి ఊరికొచ్చే వ్లాగ్ అయితే షూట్ చేశానమాట. ఈ సంవత్సరం రావటంతోనే నాకు జ్వరం తీసుకొచ్చిందండి. సర్లేండి, మేమైతే సంక్రాంతికి ఊరికొస్తూ వ్లాగైతే షూట్ చేశాను. అలాగే ఈ జర్నీలో అయితే చాలా ఇబ్బంది పడ్డానండి. ఈ జర్నీలో ఇబ్బంది అంతా ఇంకెప్పుడు నేనైతే ఇబ్బంది పడలేదు. హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల ఇంకా కొంచెం వీక్గా అనిపించింది అనమాట. ఓకే అండి, వీడియో ఎలా అనిపించిందో చెప్పండి.